మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రియా బంగారం. ఇవాళ నీ బర్త్డే కదా, ఈ బర్త్డే సందర్భంగా నీకేం గిఫ్ట్ ఇవ్వాలి? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మా చిన్న చిట్టి బర్త్డే సందర్భంగా ఇక మా చిన్నికి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పి మా చిన్నిని అడిగితే మా చిన్ని అన్నదానం చేద్దాం అన్నది. మస్తు హ్యాపీగా అనిపించింది. ఇక మనం ఫుడ్ డొనేషన్ చేస్తాం, మీ అందరికి తెలిసిందే. మనకు డిఆర్ ఫౌండేషన్ ఉంది కదా, ఎవరు బర్త్డే ఉన్నా ఎలాంటి శుభకార్యాలు ఉన్నా వాళ్ళ పేరు మీద మనమైతే ఫుడ్ డొనేషన్ చేస్తాం అన్నమాట. సో అలాంటిది వేరేటోళ్ళ బర్త్డేలు వేరేటోళ్ళ ఫంక్షన్స్ అయితేనే మనం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం. ఇక మన ఇంట్లో బర్త్డే అయితే మనం ఊరుకుంటామా? సో ఇక మా చిన్ని బర్త్డే అని చెప్పి మేమైతే మంచిగా చికెన్తోని అండిపించి అన్ని పార్సల్ చేసి అయిన ఇక పేదవారికి పంచుదామని చెప్పి ఒక ప్లేస్కి అయితే పోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ ఇచ్చేసి మంచిగా కేక్ కటింగ్ చేసి అక్కడ ఉన్న చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ ఫుడ్తో పాటు కేక్ కూడా ఇచ్చేసినాం. కామన్గా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ ఒక 20,000 నుంచి 30,000 నుంచి ఈజీగా ఖర్చు అవుతుంది. ఇక చికెన్ అని చుట్టాలకి తాగిపించడని ఫ్రెండ్స్ కానీ అట్లని ఇట్లని ఎంతో ఖర్చు చేస్తాం. సో ఫ్రెండ్స్, అంటే మనకు ఎప్పుడైనా ఫుడ్ దొరికేదే, మనం ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా లేకున్నా మనమే తెచ్చుకుంటాం. కానీ కొంతమందికి పాపం ఫుడ్ దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే ఇక మన ఫ్రెండ్ సర్కిలే కానీ మనం తినిపించినా తాగిపించినా ఆడేం తాగిపించిండ్రా ఆడేం తినిపించిండ్రా అని చెప్పి మీదికి వెళ్ళి మాటనేస్తుంది తప్ప మనకు వచ్చిన పుణ్యం ఏం లేదు. సో అలాంటి గరీబ్ వాళ్ళకి మన పండుగ సందర్భంగా వాళ్ళ కడుపు నింపితే వాళ్ళు కూడా మనం లాజ్ చేసుకుంటారు, మనకు పుణ్యం వస్తుంది. సో మేమైతే ఇక మన ఫౌండేషన్ తరపున మా చిట్టి బర్త్డే సందర్భంగా అయితే పేదవారికి అన్నం పంచిన తర్వాత ఇంటికి వచ్చి కేక్ తీసుకొని మన ఇంటికాడ అయితే సెలబ్రేషన్ స్టార్ట్ చేసిన అన్నమాట. వాస్తవానికి చిన్నగా చేసిన ఇంట్లో చిన్నగా చేసి బయట అయితే పేదవారికి కడుపు నింపిన. దానివల్ల మా చిన్నికి పుణ్యం మాకు పుణ్యం, మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం. సో ఇక మా చిన్నగా 4 ఫ్రెండ్స్, మా అమ్మ, మా నాన్న, మా అత్తమ్మ, మా మామయ్య, ఇక మా సంగీత, నందిని, మా ఫ్రెండ్స్ అజయ్, నవీను, వీళ్ళందరూ అందరు వచ్చారు. హ్యాపీగా ఫీల్ అయినాం. ఇక మొత్తానికైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక బాంబులు అంటే ఇచ్చేసినాం అనమాట. సో ఇక మొత్తానికైతే మా చిన్నోని బర్త్డే సెలబ్రేషన్ సూపర్ జరిగింది. ఇక అలాగే అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కేక్ ఇక మా చిన్నికి తినిపించారు. ఇక ఇదే మోక అని చెప్పి మా చిన్నోడు చూడు ఎలక తిన్నట్టు ఇట్లా తింటుంది ఒకేం అని. సో ఇక మా వాళ్ళు అందరు వచ్చి కేక్ తినబెట్టిన తర్వాత ఇక చిన్నోళ్ళందరూ కొంతమంది చిన్న గిఫ్ట్లు ఇచ్చారు. అలాగే మస్తు మంది వాట్సాప్ స్టేటస్ లో, ఇన్స్టా స్టోరీలో అందరూ విష్ చేసారు. వారందరికీ పేరున ధన్యవాదాలు. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ షార్ట్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మనం సపోర్ట్ చేయరు. బాయ్.